హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు కిరణ్ రివ్యూస్ యూట్యూబ్ ఛానల్. ముందుగా ఈ వీడియోకి లైక్ చేయండి. ఈరోజైతే ఊర్వశి అయితే ఆనంది మెడలో ఉన్న తాళిని తెంపి ఆదిత్యను పెళ్లి చేసుకోవాలని చూస్తుంది. దాంతో ఆనంది అయితే తన మెడలో తాళిని తెంపబోయిన ఊర్వశి చెంప పగలగొట్టి ఇప్పుడేం చేయబోతోంది అనేది తెలుసుకోవాలంటే ఈ వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఈరోజైతే కొత్త రీఎంట్రీ ఊర్వశి, కనకమణి ఇద్దరూ కూడా తల్లి కూతుర్లు రీఎంట్రీ ఇవ్వబోతున్నారు. వీళ్లు కేవలం తను పోషించుకోవడం కోసం, తమను తాము రక్షించుకోవడం కోసం దొంగతనాలు చేస్తూ, అప్పులు చేస్తూ ఇలా ఇక జీవనం గడుపుతూ ఉంటారు. అలాంటి ఇక ఊర్వశీకైతే ఇంకా పెళ్లి కాలేదు. వాళ్లు డబ్బున్న అబ్బాయి కోసం వెయిట్ చేస్తూ ఉంటారు. ఇంతలోనే ఇక సునంద ఒక పెళ్లిల పేరేనో పట్టుకుంటుంది కదా. ఇప్పుడు తనైతే ఊర్వశిని ఆదిత్యకు పెళ్లి చెయ్యాలని ప్రయత్నాలు చేస్తూ ఉంటాడు. మరి ఇక వీళ్ల ప్రయత్నం ఫలిస్తుందా? మరి ఇక పెళ్లిల పేరయ్య ఊర్వశితో ఏం మాట్లాడబోతున్నాడు? దానికి ఊర్వశి ఏం చెయ్యబోతోంది అనేది చూడాలి. ఇక ఇది ఇలా ఉండగా అక్కడిక హోలీ సంబరాలలో ఆనంది, ఆదిత్య ఇద్దరూ కలిసిమెలిసి సంతోషంగా హోలీ సంబరాలు జరుపుతారు. తర్వాత ఇక జీవన అయితే ఒక కూల్ డ్రింక్స్లో ఇక మత్తు కలిపి అది ఆనంది తాగేలా చేసి ఆనంది ఒక తాగుబోతుదని చెప్పి ఇక ఇలా అందరి ముందు అవమానించాలి. ఆనంది లోపల ఏముందో మొత్తం కూడా తాగేసి బయటకు కక్కుతుంది. ఖచ్చితంగా సునందాను తిరుతుంది. ఆదిత్యాను సునందాను తిట్టి ఇక వాళ్లకు మరింత కోపమొచ్చేలా చెయ్యాలి ఆనంది అని చెప్పి వీళ్లైతే కూల్ డ్రింక్స్లో మత్తు కలిపి అది ఆనందికి ఇవ్వాలని చూస్తారు. కాని మిస్టిక్లా ఆనందికి బదులుగా ఇక అదైతే ఆదిత్య తాగేస్తాడు. దాంతో ఇక ఆదిత్య ఆనంది మీదున్న ప్రేమను మొత్తం బయట పెట్టేస్తాడు అందరి ముందు. అందరూ కూడా ఆనంది అంటే ఎంత ఇష్టం ఆదిత్యకు. కాని చిన్న తప్పు వల్ల ఇద్దరూ విడిపోయారు. ఆ తప్పు ఆనంది చెయ్యలేదు. ఖచ్చితంగా తన భర్త కోసం తప్పు చెయ్యలేదని ఆనంది నిరూపించుకోవాలి అని చెప్పి ఇక ఇలా ఆదిత్య గట్టిగా ఇక అనడంతో ఆనంది అయితే తప్పకుండా నేను తప్పు చెయ్యలేదని నిరూపించుకుంటానని అని చెప్పి అక్కడ్నుండి కోపంగా వెళ్ళిపోతుంది. దాంతో ఇక ఇలా జీవన, ఆలేకైతే షాకవుతారు. ఏంటి, ఇక మనమే మన సమస్యలను కొని తెచ్చుకున్నాం. ఇక మర్చిపోయిన విషయాలనిప్పుడు మళ్ళీ ఆనందికి గుర్తు తెచ్చాము. ఇక ఇప్పుడు ఆనంది ఊరుకోదు. తన భర్త తనను నమ్మడం కోసం, తన అత్తయ్య తనను క్షమించడం కోసం ఖచ్చితంగా లోకల్ టీవీ వాళ్లకు కాల్ చేసింది మనమే అని తెలుసుకుంటుంది. మన ప్లాన్ మనకే రివర్స్ అయిందా లెక్క. ఇక పెద్దమ్మ చెప్పిన ప్లాన్ వర్కౌట్ కాలేదు. ఇక ఇప్పుడు మనం దొరికిపోతే ఇంకేమైనా ఉందా అని చెప్పి వీళ్లైతే వాళ్ల ప్లాన్ రివర్స్ అయినందుకు ఇక ఆనందికి బదులుగా ఆదిత్య ఇక కూల్ డ్రింక్స్ తాగినందుకు షాక్లో ఉంటారు. ఇక ఆనంది అయితే అదే ప్రయత్నిస్తూ ఉంటుంది. శ్రీనుతో కలిసి లోకల్ టీవీ వాళ్ల కోసం ఇక ఇలా వెయిట్ చేస్తూ నిజం తెలుసుకోవడానికి వీళ్లైతే ఇక్కడ ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. వీళ్ళిక్కడ ఇలా ప్రయత్నం చేస్తూ ఉండగా సునంద అయితే ఇక పెళ్లిల పేరయ్యను పట్టుకొని ఎలాగైనా నా కొడుకు ఆదిత్యకు పెళ్లి చేయాలి, ఆనంది వల్ల ఇంత డిస్టర్బ్ అవుతున్నాడు, ఇంకా లేట్ చేస్తే వీళ్ళిద్దరూ కలిసిపోయేలా ఉన్నారు, ఖచ్చితంగా ఇక ఆదిత్యకు ఎవరినో ఒకరిని చూసి పెళ్లి చేస్తేనే ఆ ఆనందికి బుద్ధి వస్తుంది అని చెప్పి ఇక సునంద అయితే ఇక హోలీ సంబరాలు అయిపోగానే మళ్లీ పెళ్లిల పేరయ్యకు కాల్ చేస్తుంది. ఏంటి, ఎంతవరకు తీసుకొచ్చావు పెళ్లి మ్యాటర్? అమ్మాయి దొరికిందా, మాకు సరిపడా అమ్మాయి అని చెప్పి అంటూ ఉండగా అదే పనిలో ఉన్నాను మేడం, ఇప్పుడే ఇక నేను ఆ అమ్మాయి దగ్గరికి వెళ్తున్నాను అని చెప్పి ఆ పెళ్లిల పేరయ్య అయితే ఇలా మాట్లాడుతూ ఉంటాడు. సరే, తొందరగా పని కానివ్వు, ఆ అమ్మాయి ఎలా ఉందో ముందుగా నాకు ఫోటో పంపించు అని చెప్పి ఫోన్ కట్ చేస్తుంది సునంద అయితే. ఇంతలోనే ఆ పెళ్లిల పేరయ్య అయితే కనకం గారి ఎక్కడ తన కూతురు ఊర్వశి అని ఒక అమ్మాయి ఉంటుందంట కదా, తన గురించి తెలుసుకోవడానికి వచ్చాము అని చెప్పి ఊరిలో అందర్నీ అడుగుతూ చివరికైతే కనకం మళ్ళీ చేరుకుంటాడు పెళ్లిల పేరయ్య అయితే. అప్పుడే ఇక వాళ్లైతే ఇక దొంగిలించిన నగలు, డబ్బులు అన్నీ కూడా ఇక ఇలా భద్రంగా దాచిపెడుతూ ఉంటారు. ఇక వాళ్ళని చూసిన పెళ్లిల పేరయ్య అయితే షాక్ అవుతాడు. వీళ్లకు ఇన్ని నగలు ఉన్నాయేంటి, వీళ్ల ఇల్లు చూసి చిన్నదిగానే ఉంది, కాని నగలు మాత్రం చాలా ఉన్నాయని చెప్పి షాక్ అవుతాడు. అప్పుడే ఇక ఈ పేరయ్యను చూసి కనకం ఇక ఊర్వశి అయితే బయటకు వస్తారు. ఏంటి, ఎవరు నువ్వు? మా ఇంటికొచ్చావేంటి? మా ఇంటికి దొంగతనానికొచ్చావా అని చెప్పి వీళ్ళైతే అంటుండగా, ఏంటి మేడం, ఏం మాట్లాడుతున్నారు? నన్ను చూస్తే మీకు దొంగలా అనిపిస్తుందా? నేను పెళ్లిళ్ల పేరయ్యను. ఇక మీకు పెళ్లి కాలేదని తెలుసుకొని ఒక సంబంధాన్ని తీసుకొచ్చాను. చాలా గుప్పింటి సంబంధం, చాలా ఆస్తులు, కంపెనీలు, వాళ్లకు డబ్బు, బంగారం చాలా ఉన్నాయి. ఇక మీకంటే చాలా ఎక్కువగా ఉన్నాయి వాళ్లకు. మీకు డబ్బంటే ఎక్కువిష్టం.
మీరు చాలా ధనవంతుల్ని పెళ్లి చేసుకోవాలనుకుంటున్నారని తెలుసుకున్నాను. ఆ సంబంధాన్నే తీసుకొచ్చాను మేడం. వాళ్ళు చాలా గొప్పింటివాళ్లు. పెద్ద పెద్ద కార్లు, బంగాళాలు ఎన్నో ఉన్నాయి. ఇక ఇలాంటి నగలు వాళ్ళ ఇంట్లో బోలెడున్నాయని చెప్పి పెళ్లిళ్ల పేరయ్యైతే కనకం ఇక ఊర్వశితో అంటూ ఉంటాడు. అది విన్నా ఇక వాళ్ళైతే చాలా సంతోషిస్తూ ఉంటారు. ఏంటి నువ్వనేది? ఇక గుప్పి సంబంధం తీసుకొచ్చావా నాకోసం? ఒకసారి అబ్బాయి ఫోటో చూపించు అని చెప్పి ఆదిత్య ఫోటో చూస్తుంది ఊర్వశి అయితే. అబ్బాయి కూడా చాలా స్మార్ట్గా ఉన్నాడు, చాలా అందంగా ఉన్నాడు, నాకు నచ్చాడు. ఇక మనం వెంటనే ఇక పెళ్లి సంబంధానికి వెళ్దామమ్మా. ఇక ఇలాంటి సంబంధం మళ్ళీ దొరకదు అని చెప్పి ఊర్వశి అయితే ఇలా కనకంతో అంటూ ఉంటుంది. అప్పుడే ఇక ఇలా ఆ పెళ్లిళ్ల పేరయ్యైతే ముందుగా ఒక కండీషనమ్మా. తనకు పెళ్లయింది కాని శోభనం జరగలేదు. భార్యాభర్తలు కొన్ని కోపాలు తాపాల వల్ల ఇక ఇలా వాళ్లు విడిపోయారు. వాళ్లు కలవకూడదు, కలిసినా కూడా సునంద కోడలిగా ఉండకూడదని తను కోరుకుంటుంది. ఈ పెళ్లికొడుకు ఇష్టమా లేదా నాకు తెలియదు కాని పెళ్లికొడుకు తల్లికి మాత్రం పెళ్లి ఇష్టమని నాకర్థమయింది. కాబట్టి మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఈ విషయంలో చాలా జాగ్రత్తగా మేనేజ్ చేస్తేనే మీరు ఆ ఇంటికి కోడలు కాగలరు. ఇక ఆ ఇంటికి కోడలైతే మీకిక తిరువు ఉండదు. ఇక మీరు ఏదంటే అది మీ కాళ్ల కిందికి వస్తుంది అని చెప్పి పెళ్లిళ్ల పేరయ్యైతే సునంద ఫ్యామిలీ గురించి, ఆదిత్య గురించి చాలా గొప్పగా చెప్తూ ఉంటాడు ఊర్వశి ముందు. అప్పుడే ఇక ఇలా పెళ్లయిందా అంటే తన భార్య ఎక్కడుంది, తను ఇక మా ఇద్దరి మధ్యలోకి మళ్లీ వస్తుందా, వాళ్లకు విడాకులయ్యాయా అని చెప్పి అన్నీ అడుగుతూ ఉంటుంది. లేదు, వాళ్లకు విడాకులు కాలేదు. వాళ్లు విడిపోవాల్సిన అవసరం కూడా లేదు. చిన్న సమస్యే, కాని కోపాలు తాపాలు ఎక్కువై ఇక విడివిడిగా ఉంటున్నారు. కాబట్టి నువ్వొకటి చెయ్యాలి. ఇక ఆ అమ్మాయి ఎక్కడుందో ఇక ఆదిత్య భార్య ఆనంది తన దగ్గరికి వెళ్ళు. తనకు ఆదిత్యకు ఎలాంటి సంబంధం లేదు. ఇక నేను ఆదిత్యాన్ని పెళ్లి చేసుకుంటానని తనతో మాట్లాడు. తన మెడలో ఉన్న తాలిని నువ్వు తీసుకొనొచ్చి ఇక ఆదిత్యతో ఇక నువ్వు ఆ తాలిని నీ మెడలో కట్టించుకోవాలి. అప్పుడుగాని ఇక ఆ అమ్మాయి మేమెదలో రాలేదు. తర్వాత ఇక లీగల్గా ప్రొసీడై డైవర్స్ ఇప్పిస్తాం అని చెప్పి ఇక ఇలా అంటూ ఉంటాడు. పెళ్లి పేరైతే కనకం ఊర్వశితో. అప్పుడే ఇక ఊర్వశి అయితే ఈ ఊర్వశితో పెట్టుకున్న వాళ్ళెవ్వరూ బాగుపడరు. ఇక ఆదిత్య భార్య ఆనంద ఎక్కడున్నా సరే తన తాలిని తెంపి ఇక ఆదిత్యతో నా మెడలో కట్టించుకునే బాధ్యత నాది. ఇక ఈ ఊర్వశి అంటే ఏంటో మీకు చూపిస్తాను అని చెప్పి ఇక ఇలా ఆదిత్య భార్య ఆనంది ఎక్కడా తను ఎక్కడా అని చెప్పి ఇక పెళ్లి సంబంధానికి సిద్ధపడిన ఊర్వశి ఎత్తి ఆనందిని తన మనుషులతో కలిసి వెతికిస్తూ ఉంటుంది. అప్పుడే ఇక తనైతే ఇక గుడి పక్కన ఒక ఇంట్లో చిన్న ఇంట్లో ఉంటుందని ఇక ఆనంది జాడ తెలుసుకుంటుంది ఊర్వశి అయితే. అప్పుడే ఇక తన మనుషులను తీసుకుని ఊర్వశి అయితే ఆనంది దగ్గరికి వెళ్తుంది. వెళ్ళి ఇలా అంటూ ఉంటుంది. నీ పేరేంటి? ఆనందినా? ఇక నువ్వు ఆదిత్య భార్యవా? ఇక సునంద కోడలివా అని చెప్పి అన్ని విషయాలు అడుగుతూ ఉండగా, అవును, నువ్వెవరు? ఎందుకలా అడుగుతున్నావు? అసలు నీకు నాకు ఏంటి సంబంధం? నా దగ్గరికి వచ్చి ఇలా అడుగుతున్నావేంటి అని చెప్పి ఆనంది అడగడంతో, నీకు నాకు ఎలాంటి సంబంధం లేదు, ఆదిత్యకు నీకు కూడా సంబంధం లేకుండా చెయ్యడం కోసమే నేనొచ్చాను అని చెప్పి ఊర్వశి అయితే అంటూ ఉంటుంది. అది విన్న ఆనంది అయితే ఒక్కసారిగా షాక్ అవుతుంది. ఏంటి, నువ్వు నా భర్తకు నాకు సంబంధం లేకుండా చేయడమేంటి? ఏం మాట్లాడుతున్నావు? అసలు నీవెవరు అని చెప్పి గట్టిగా అడగడంతో, నేను ఆదిత్యకు కాబోయే భార్యను. మా అత్తయ్య సునంద ఇక నాకు ఆదిత్యాకిచ్చి పెళ్లి చెయ్యాలనుకుంటుంది నన్ను. ఇక ఈ విషయం నీకు తెలియదు కదా, అందుకే అలా మాట్లాడుతున్నావే. నా పేరు ఊర్వశి, నేనంటే ఊళ్ళో అందరికీ ఉలుకు అని చెప్పి ఇక ఇలా అంటూ ఉంటుంది ఊర్వశి అయితే. ఆ మాట విన్న ఆనంది ఒక్కసారిగా షాక్ అవుతుంది. ఏంటి, ఆదిత్యగారికి మరో పెళ్ళి చెయ్యాలనుకుంటుందా? ఇలాంటి అమ్మాయితోనా? అసలు ఈ అమ్మాయి వాలకం చూస్తుంటే ఇక అదోలా ఉంది. అసలు ఈ అమ్మాయి ఆదిత్యకు సెట్ కాదు. అయినా మాకు విడాకులు కాలేదు. ఆదిత్య నిన్ను విడిపోవడమేంటి? అంత సమస్య ఏం రాలేదు. ఇక నేనెలాగైనా లోకల్ టీవీ వాళ్లకు కాల్ చేసింది నేను కాదు అని నిరూపించుకోవడానికి ప్రయత్నిస్తున్నాను. ఇంతలోనే అత్తయ్య ఇలా నిర్ణయం తీసుకోవడమేంటి అని చెప్పి ఆనంది అయితే షాక్లో ఉంటుంది. అప్పుడే ఇక ఊర్వశి అయితే ఆనంది దగ్గరకొచ్చి ఇలా దగా చేస్తూ ఉంటుంది. ఏంటి అలా చూస్తున్నావేంటి? నేను రౌడీ పిల్లను. నేనేం చేసినా ఇక అన్నీ కూడా మాస్గానే ఉంటాయి. నీలాగా నిన్ను క్లాస్ని కాదు, నేను మాస్ని. ఖచ్చితంగా నేను ఆదిత్యకు నచ్చుతాను. మా ఇద్దరి పెళ్లి జరుగుతుంది. నువ్వు మా ఇద్దరి మధ్యలో అడ్డుగా రాకూడదు. అంటే నీ మెడలో ఆదిత్య కట్టిన తాళి ఉండకూడదు అని చెప్పి ఇక ఇలా ఊర్వశి అయితే ఆనంది దగ్గరకొచ్చి ఆనంది మెడలో ఉన్న తాళిని ఇలా తెంపబోతూ ఉంటుంది. దాంతో ఇక ఆనందికి చాలా కోపమొచ్చి ఊర్వశి చెంప పగలగొడుతుంది.
ఏంటి ఎంత ధైర్యమే నీకు నా మెడలో నా భర్త కట్టిన తాలిని తెంపడానికి? నువ్వెవరే అసలు? నువ్వేమనుకున్నా నా దగ్గరకొచ్చావు? ఇక నిన్నసలు పోలీసులకు పట్టించాలి అని చెప్పి ఇక ఇలా చెంప పగలగొట్టి ఆనంది అయితే బెదిరిస్తూ ఉంటుంది ఊర్వశిని. అయితే అది విన్న ఊర్వశి అయితే, ఏంటి ఊర్వశి మీదనే చేసుకుంటావా? ఇక నువ్వు ఎలా బ్రతుకుతావో, ఎలా ఆదిత్యాకు భార్యగా ఉంటావో నేను చూస్తాను అని చెప్పి ఇలా కోపంగా అంటూ ఉంటుంది. ఏంటి నువ్వు చూసేది? నా భర్తను ఇక నా నుండి ఎవ్వరూ వేరు చెయ్యలేరు. తను ప్రేమించిన అమ్మాయే ఇక మా ఇద్దరి మధ్యలో రాకుండా వెళ్ళిపోయింది. అలాంటిది నువ్వు ఇప్పుడు నా ఆదిత్యాను సొంతం చేసుకుంటూ ఉంటే నేను ఊరుకుంటాను అనుకున్నావా? ఇక నువ్వు ఎలాంటిదానివో అన్ని విషయాలు తెలుసుకుంటాను. నీకు ఎలాగైనా బుద్ధి చెప్తాను. నువ్వు ఆదిత్యా కోసం కాదు, ఆదిత్య వెనక ఉన్న డబ్బు కోసమే ఇక ఇలా చేస్తున్నావని నాకు తెలుసు. నీ వాలకం చూస్తుంటేనే అర్థమవుతుంది. నువ్వొక దొంగలా అనిపిస్తున్నావని చెప్పి నోటికచ్చినట్టు ఆనంది అయితే ఊర్వశిని అంటూ ఉంటుంది. అప్పుడే ఇక ఊర్వశి అయితే ఇంత కరెక్ట్గా ఇది ఎలా చెప్పగలిగింది అని చెప్పి షాక్ అవుతుంది. నేనెవరో తెలుసా? నేను గౌరీజజ్ ప్రసాద్ గారి మనవరాల్ని. నేను ఒక లాయర్ని. నన్నే ఈరోజిలా ఇక తాలిని తెంపడానికి నాపైకే వస్తావా అని చెప్పి ఈరోజైతే ఇలా ఆనంది అయితే గట్టిగా బెదిరిస్తూ ఉంటుంది. దాంతో ఇక ఊర్వశి అయితే, ఏంటి నువ్వొక లాయర్వా? మరి ఆ విషయం వాడు చెప్పలేదేంటి? పెళ్లిల పేరయ్యగాడు అని చెప్పి వెంటనే ఇక్కడ్నుండి తప్పించుకోవాలిరా, పదరా అని చెప్పి తప్పించుకోవడానికి ప్రయత్నిస్తూ ఉంటుంది ఊర్వశి అయితే. అప్పుడే ఇక ఆనంది అయితే, ఎక్కడికి వెళ్తున్నారు? ఆగండి. ఇక మీరు ఎక్కడికి వెళ్లడానికి వీలులేదు. మీరు నా మెడలో తాలిని తెంపడానికి వచ్చారా? లేకుంటే రోజు మీరు ఇదే పని చేస్తున్నారా? వేరేవాళ్ల మెడలో తాళీను, ఇక ఇలా నగలును అన్నీ తెంపి అమ్మేస్తున్నారా? అసలు మిమ్మల్ని మీ మనుషుల్ని చూస్తే నాకు మీరు అచ్చం దొంగలా కనిపిస్తున్నారు. ఇక మీరు ఎక్కడున్నా సరే మిమ్మల్ని పట్టుకొని తీరుతాము అని చెప్పి ఇక ఆనంది అయితే వాళ్ల వెంట పరిగెత్తుకుంటూ వెళ్తూ ఉంటుంది. అప్పుడే ఇక వాళ్లైతే ఆనంది నుండి పారిపోతారు. ఇక పెళ్లిల పేరయ్య దగ్గరికి వెళ్లి ఊర్వశి అయితే వాడి చెంప పగలగొడుతుంది. ఏంట్రా, అసలు ఆనంది లాయర్ అనే విషయం నాకెందుకు చెప్పలేదురా? నేను ఆనంది మెడలో తాలిని తెంపడానికి వెళ్లాను. అది ఇక నన్ను చెంప పగలగొట్టి తనొక లాయర్నని చెప్పి ఈరోజు నన్ను అవమానించింది. అది ఖచ్చితంగా నా గురించి తెలుసుకుని నన్ను ఇక స్టేషన్లో పెడతానని బెదిరించిందిరా. అంతా నీవల్లనే మేము ఇక ఇలా దొంగతనాలు చేసుకుంటూ జీవనం గడిపాము. కాని ఈరోజు నీవల్ల నేను ఇక ఆదిత్యను పెళ్లి చేసుకోవాలని కోరిక కలిగి ఇక నేనిప్పుడు నా దొంగతనాలని దొరికిపోయేలా చేసుకున్నానురా. ఆ ఆనంది వదిలిపెట్టేలా లేదు. ఏం చెయ్యాలో ఏమో. నాకేమైనా జరిగితే మాత్రం ఇక నువ్వే బాధ్యుడివి. ఇక నిన్ను మాత్రం వదిలిపెట్టనురా అని చెప్పి ఏ రోజైతే పెళ్లిల పేరయ్యను బెదిరిస్తూ ఉంటుంది ఊర్వశి వెళ్ళి. ఇక వెంటనే ఇక పెళ్లిల పేరయ్య కూడా అక్కడ్నుండి తప్పించుకుంటాడు. ఇటు సునందా చేతిలో అయిపోతాడు, ఇటు ఊర్వశి చేతిలో అయిపోతాడు. కనీసం ఆనందికి దొరికినా కూడా ఆనంది కూడా నన్ను చంపిస్తుంది అని చెప్పి ఎవరికీ కనిపించకుండా పెళ్లిల పేరయ్య అయితే అక్కడ్నుండి పారిపోతాడు, మాయమైపోతాడు. అప్పుడే ఇక ఆనంది అయితే శ్రీను సహాయంతో ఇక ఎలాగైనా ఊర్వశి ఎక్కడుంది దాన్నంతా తేల్చాలి. ఇక తను ఏదైనా చేస్తుంది. తను ఖచ్చితంగా ఆదిత్యను పెళ్లి చేసుకోవడం కోసం ఎలాంటి ప్లానైనా వేస్తుందని ఇక ఇలా కనకం వాళ్ల ఎక్కడా ఊర్వశి వాళ్ల ఇల్లని చెప్పి అడుగుతూ ఉంటుంది ఆనంది. శ్రీను అయితే ఇలా అప్పుడే ఇక ఊర్లో వాళ్లందరూ కూడా వాళ్ల గురించి చెప్తూ ఉంటారు. ఇక వాళ్లు మంచివాళ్లు కాదమ్మా. వాళ్లు ఇక ఎవరు కనిపిస్తూ వాళ్ల దగ్గర ఒంటరిగా చూసి ఇక నగలు దొంగిలించడం, పక్కింటి వాళ్లు నగలు తీసుకెళ్లి ఇక వేరే వాళ్లకు అమ్మేయడం, ఇలా ఇక వాళ్లు జీవనం గడుపుకుంటారమ్మా. వాళ్లు అప్పుల్లో ఉన్నారు. అవన్నీ అప్పులు తీర్చడం, ఇక ఇలా దొంగతనలు చేయడమే వాళ్ల అలవాటమ్మా. తల్లి కూతుర్లు ఇద్దరూ కూడా అదే పనిచేస్తారమ్మా. కనకం, ఊర్వశి అని చెప్పి ఊళ్ళో వాళ్లందరూ కూడా వాళ్ల గురించి ఇలా బ్యాడ్గా చెప్తూ ఉంటారు. ఆనందికి, శ్రీనుకైతే అప్పుడే ఇక వాళ్లు ఎక్కడున్నా సరే ఇలాంటి పనులు చేయడానికి వాళ్లకు కొంచెమైనా సిక్కుండాలి. ఇక వాళ్లు ఏదో ఒక కష్టం చేసుకుని బ్రతకొచ్చు కదా. వేరే వాళ్ల నగలు దొంగిలించి వాళ్లని ఏడిపించి వీళ్ళిలా సంతోషంగా ఉంటారా? వీళ్లని వదిలిపెట్టేది లేదు అని చెప్పి ఇక వాళ్లని వెతుక్కుంటూ చివరికి ఇక ఆనంది అయితే కనకమింటికి చేరుకుంటుంది. అప్పుడే ఇక ఇలా వాళ్లు దొంగిలించిన నగలు అవన్నీ కూడా ఒక బీరువా నిండా పెట్టేస్తూ ఉంటారు. ఆనంది వెళ్లి ఇక ఇలా ఊర్వశి అని చెప్పి గట్టిగా అరుస్తుంది. దాంతో కనకం, ఊర్వశి అయితే బయటకొస్తారు.
అమ్మా, తనేనమ్మా ఆదిత్య భార్య ఆనంది. నేను వెళ్లి తన తాళిని తెంపబోతే నన్ను ఇలా కొట్టిందని చెప్పాను కదా, తనే ఇక మన ఇంటికి వచ్చింది, దీన్ని వదిలిపెట్టకూడదు అని చెప్పి ఇక ఇలా ఊర్వశి అంటూ ఉండగా అప్పుడే ఇక శ్రీను అయితే, ఏంటే ఎక్కువ మాట్లాడుతున్నావేంటి, మా అమ్మాయినే ఇక అది ఇది అంటావా, నీకు కొంచెమైనా బుద్ధి ఉండా, అసలు మా అమ్మాయి ఎవరో తెలిసి కూడా అలా మాట్లాడ్డానికి అని చెప్పి అంటూ ఉండగా అప్పుడే ఇక ఊర్వశి అయితే, మీ అమ్మాయి ఇక కోర్టుకు వెళ్తే లాయర్ కాని బయట ఉంటే లాయర్ కాదు కదా, తనొక సాధారణ మనిషే, ఇక నేను ఎవర్నీ గౌరవించను, ఈ ఊర్వశి అంటే అంతే, ఎవరికీ భయపడదు. తను ఒక మాస్ అని చెప్పి ఇలా పొగుడుకుంటూ ఉంటుంది తన గురించి తానే. ఊర్వశి అయితే అప్పుడే ఇక ఇలా ఆనంది అయితే తన వెనకాతల నుండి కొంతమంది పోలీసులను కూడా తీసుకొని ఊర్వశి దగ్గరికి వస్తుంది. ఆ పోలీసులను చూసి ఊర్వశి కనకమైతే ఒక్కసారిగా షాకవుతారు. ఏంటి పోలీసులను తీసుకుని వచ్చింది ఇది అంటే, మేము దొంగతనం చేస్తున్నాము, ఇలా అందర్నీ మోసం చేస్తున్నామని ఇది తెలుసుకుందా అని చెప్పి వాళ్లైతే షాక్లో ఉంటారు. అప్పుడే ఇక ఇలా అంటూ ఉంటుంది ఆనంది అయితే, ఇక మొత్తం ఎంక్వైరీ చేయండి, ఇక వీళ్ల ఇంట్లో ఏమేమున్నాయో మొత్తం కూడా బయటకు తీయండి, అవి ఎవరియో ఎక్కడి నుండి తీసుకొచ్చారో అన్నీ మనం పోలీస్ స్టేషన్లో అప్పగిస్తే వాళ్లే ఇక ఎవరి వాళ్లకు ఇచ్చేస్తారు. ఇక వాళ్ళ ఈ నగలు పోగొట్టుకొని ఎంత బాధపడుతున్నారో మీ స్టేషన్కి వచ్చి చాలామంది కంప్లైంట్ ఇచ్చారని చెప్పారు కదా, వాళ్ల నగలు వాళ్లకు ఇచ్చేయండి. కంప్లైంట్ తీసుకున్న చోట ఫోన్ నెంబర్ ఉంటుంది, ఫోన్ చేసి మరీ ఇక ఎవరి వాళ్లకు ఇచ్చేయండి, వీళ్ళని మాత్రం వదిలిపెట్టేది లేదు, ఇలాంటి పనులు చేస్తున్నా ఈ ఊర్వశి కనకంకి బుద్ధి చెప్పాల్సిందే అని చెప్పి పోలీసులైతే ఇంట్లోకి వెళ్లి అన్నీ ఎంక్వైరీ చేసి బంగారం, నగలు, డబ్బు మొత్తం కూడా స్టేషన్కి తీసుకురండి అని చెప్పి ఆనంది అయితే ఇలా అంటూ ఉంటుంది. దాంతో ఇక ఆనంది చెప్పిన విధంగానే పోలీసులైతే కనకం ఇంట్లో ఉన్న బంగారం మొత్తం తీసుకెళ్లి ఇక స్టేషన్లో పెడతారు. ఇక ఎప్పటినుండి ఎప్పటిదాకా వాళ్లు బంగారం పోయిందని వాళ్లకు ఇలా కంప్లైంట్ ఇచ్చారో వాళ్లందరి ఫోన్ నెంబర్లకు ఫోన్ చేసి వాళ్ల బంగారం వాళ్లకు ఇచ్చేస్తారు. ఇక్కడ ఇక తప్పు చేసిన కనకన్న ఇక ఊర్వశి నింగత్రం జైల్లో పెట్టిస్తుంది ఈరోజైతే ఆనంది. అప్పుడే ఇక ఊర్వశి అయితే ఆనంది మీద మరింత కోపాన్ని పెంచుకుంటుంది. ఇంత పని చేస్తుందా ఇది, నన్నే ఈరోజు పోలీసులకు పట్టించేస్తుందా, దీన్ని మాత్రం వదిలిపెట్టేది లేదు, ఇక దీన్ని అంతా తెలుస్తాను, ఇక ఈ ఊర్వశీనే చెంప పగలగొట్టి స్టేషన్లో పెట్టిందంటే ఇది మామూలుది కాదు, ఎలాగైనా దీని భర్తను దీన్ని దూరం చేసి ఇక దీన్ని హింసిస్తాను అని చెప్పి ఇక చీవల ఇందుమతికి తోడుగా ఈరోజు నుండి ఊర్వశి కూడా ఆనందికి శత్రువు కాబోతుంది. ఇక ఈ విధంగానైతే ఆనంది ఇక ఊర్వశిని తన భర్తను దక్కించుకోవాలని అనుకున్న ఊర్వశికి బుద్ధి చెప్పి స్టేషన్లో పెట్టించబోతోంది. ఊర్వశి చేసిన దొంగతనాలన్నీ బయటపెట్టి ఎవరి సొమ్ములు వాళ్లకు ఇచ్చేలా చెయ్యబోతోంది ఆనంది అయితే ఈరోజు. అప్పుడే ఇక ఇలా శ్రీను అయితే, మంచి పని చేశావా మాడి, ఇక వాళ్లు ఎప్పటికీ మన తెరువుకు రారు, ఇక ఆదిత్యబాబుని దక్కించుకోవాలని చూస్తుందా, అసలు సునందా మేడం గారు ఇలా ఆలోచించడమేంటి, అసలు ఎందుకు మీ ఇద్దరినీ విడగొట్టాలనుకుంటుంది, ముందుగా మీరిద్దరు విడిపోకుండా ఉండాలంటే మనం సరైన సాక్ష్యం సంపాదించి వాళ్ల కళ్ళు తెరిపించాలి, మీరు ఏ తప్పు చెయ్యలేదని నిరూపించాలమ్మాడి, అప్పటిదాకా మనం సునందా ఇంట్లో అడుగుపెట్టేది లేదు, అంతేకాదు ఇలాంటి పెళ్లి సంబంధాలు ఎన్ని వచ్చినా కూడా వాటన్నింటినీ ఎత్తగొట్టి మనమిక ఆదిత్యబాబును కాపాడుకోవాలి, ఎలాగైనా నువ్వు తప్పు చెయ్యలేదని నిరూపించి ఆ ఇంటి కోడలిగా వెళ్ళాలి, అప్పటిదాకా ఆదిత్యబాబు సునందా మీద ఒక కన్నేసి వెయ్యాలి, ఎందుకంటే వాళ్లు ఇక ఇలాంటి పనులు చెయ్యడానికి ఆస్కారం ఉంటుంది అని చెప్పి శ్రీను అయితే అంటూ ఉంటాడు. సరే సీను, ముందుగా మనం లోకల్ టీవీ వాళ్ల దగ్గరికి వెళ్ళి ఇక ఇన్ఫర్మేషన్ తెలుసుకుందాం పద అని చెప్పి అక్కడికి ఇక శ్రీను తీసుకుని ఆనంది అయితే వెళ్తూ ఉంటుంది. అక్కడే ఇక నిజం తెలుసుకుంటుంది. ఇదంతా చేసింది ఇక ఆనంది పేరు పెట్టుకుని జీవనని. ఆ నిజం తెలుసుకున్న శ్రీను ఆనంది అయితే ఒక్కసారిగా షాకవుతారు. అసలు నిజం ఇప్పుడు తెలిసిపోయింది. ఇక మా అత్తయ్య కళ్ళు తెరిపించడానికి మనకు సరైన సాక్ష్యం దొరికింది శ్రీను, పద అని చెప్పి లోకల్ టీవీ వాళ్ల ద్వారా సమాచారాన్ని తెలుసుకున్న ఆనంది శ్రీను అయితే నేరుగా ఇక ఇలా సునందా ఇంటికి వచ్చేస్తారు. అప్పుడే ఇక సునందా అయితే ఇంకా ఫోన్ చేయలేడంటీ, పెళ్లిల పేరయ్యా ఇక ఇలా కూతుర్ని పెళ్లి కూతుర్ని తీసుకొని వస్తానన్నాడు, ఆదిత్య కూడా ఆఫీస్కి వెళ్లకుండా ఇంట్లోనే ఉండేలా చేశాను, కాని ఇంకా రావట్లేదు, ఎక్కడికి వెళ్లి చచ్చాడు వీడు అని చెప్పి ఇక వాడికి కాల్ చేస్తుంది. సునంద అయితే ఇంతలోనే శ్రీను ఆనంది ఇద్దరూ కూడా సరైన సాక్ష్యం తీసుకొని ఇదంతా తను కాదు చేసింది జీవన అని ఇక సాక్ష్యం సంపాదించుకుని వీళ్లు ఇంట్లోకి వస్తూ ఉంటారు. సునంద అయితే వీళ్లని చూసి షాక్ అవుతుంది. ఏండ్రా ఎంత ధైర్యంరా మీకు,
మా ఇంట్లో అడుగు పెడుతున్నారు. మీకింట్లో స్థానం లేదు. మీరు చేసిన తప్పేంటో మర్చిపోయారా? మళ్ళీ ఇంట్లో అడుగు పెడుతున్నారు అని చెప్పి అంటూ ఉండగా, మేం ఏ తప్పు చేయలేదని చెప్పడం కోసమే ఇంట్లో అడుగుపెట్టాం. ఇదంతా చేసింది నేను కాదు, జీవన అని చెప్పి ఈరోజైతే ఇక లోకల్ టీవీ వాళ్ళ దగ్గర సంపాదించిన సాక్ష్యమైతే సునంద ముందు పెడుతుంది ఆనంది అయితే. అది చూసిన సునంద ఒక్కసారిగా షాకవుతుంది. అంతేకాదు, ఇక మీరు ఆదిత్యకు మరో పెళ్లి చెయ్యాలనుకున్నారు కదా, ఆ పెళ్లిల పేరయ్య చూసిన సంబంధం నాకు తెలుసు. తను ఊర్వశి. తను నా దగ్గరికి వచ్చి నా తాళిని తీసి ఆదిత్యతో తన మెడలో ఆ తాళిని కట్టించుకోడానికి ప్రయత్నించింది. కాని అది ఒక దొంగపిల్ల. అది చేసిన దొంగతనాలన్నీ బయటపెట్టి దాన్ని జైల్లో పెట్టాను. ఇక పెళ్లిల పేరయ్య తీసుకొచ్చిన సంబంధం అలాంటిది. ఒక దొంగపిల్లని ఇంటికోడలుగా చేసుకుంటావా? తను కేవలం డబ్బులు ఆస్తులు మాత్రమే తనకు కావాలి. మీరు మీ అబ్బాయి కాదు. అలాంటి పిల్లలు మాత్రమే ఈ కాలంలో దొరుకుతున్నారు. నాలాగా అత్తామామలను గౌరవించి భర్తను దేవుళ్లా చూసుకునే అమ్మాయిలు ఈ కాలంలో దొరకరత్తయ్యా. ఇప్పటికైనా తెలుసుకోండి. ఇక ఆదిత్యకు మరో పెళ్లి చేయాలనే ఆలోచన మానేసుకోండి. ఇక నేను మీ కోడలుగా ఏ తప్పూ చేయలేదని తెలుసుకోండి అని చెప్పి ఈరోజైతే అసలు నిజాన్ని ఆనంది ఏతి సునంద ముందు బయటపెట్టి ఆ పెళ్లిల పేరయ్య తీసుకొచ్చిన సంబంధం కూడా ఇక నిన్ను చెడగొట్టాను. వాళ్ళు ఎలాంటి వాళ్ళు ఇక నేను తెలుసుకుని వాళ్లకు బుద్ధి చెప్పానని సునందకైతే పెద్ద షాక్ ఇవ్వబోతుంది ఆనంది అయితే ఈరోజు. దాంతో ఇక శశికాంతు, చైతన్య, ఆదిత్య ముగ్గురు కూడా ఆనంది చేసిన పనికి చాలా సంతోషిస్తూ ఉంటారు. ఇక సునంద కూడా నిజం తెలుసుకొని తన కోడల్ని ఆదిత్యకు భార్యగా అంగీకరిస్తుంది. ఇక జీవనకైతే బుద్ధి చెప్పబోతుంది సునంద అయితే అసలు నిజం తెలుసుకొని. మరి ఇక జీవనను ఇంట్లో నుంచి గెంటించబోతున్నారా? మరి ఇక జీవన పరిస్థితి ఇప్పుడేం కాబోతుంది? ఆనంది నిజం నిరూపిస్తే అనేది చూడాలి.